Hello guys, నా పేరు విశ్వనాథ్ అని చెప్పేసండి. ఐఎమ్ ఎ ట్రైనర్ అండ్ ఎ కోచ్. ఐ వర్క్ విత్ మెనీ కంపెనీస్, ఐ వర్క్ విత్ మెనీ స్టూడెంట్స్, ఐ వర్క్ విత్ మెనీ ప్రొఫెషనల్స్. నా వెబ్సైట్ని కింద ఫాలో చేయొచ్చు, vishwanathtrainer.com. అండ్ లాస్ట్ టైం వీడియోలో మనం మాట్లాడాము పిల్లలకి ఈ ఎగ్జామినేషన్ టైం అంటే ఇన్ ద సెన్స్ ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు మనందరికీ హ్యాపీనెస్ ఎంత వస్తుందో అంతే దాదాపు పేరెంట్స్ అందరికీ టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే నా పిల్లలకి ఎగ్జామ్, అది 3rd స్టాండర్డ్ అవ్వచ్చు, 5th స్టాండర్డ్ అవ్వచ్చు, 10th స్టాండర్డ్ అవ్వచ్చు, PU అవ్వచ్చు, డిగ్రీ కూడా అవ్వచ్చు అండి. సో నౌ లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ ద వీడియో. లాస్ట్ టైం వీడియోలో మనం మాట్లాడాము, ఆ వీడియో లింక్ కూడా మీకు షేర్ చేయబడుతుంది. ఇక్కడ పిల్లలకి ఎగ్జామినేషన్ కోసం ఎలా వర్క్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడాము. బట్ నౌ పేరెంట్స్ కోసం ఒక చిన్న సజెషన్ అండి. పేరెంట్స్కి ఒక చిన్న సజెషన్. దయచేసి పిల్లల్ని చంపకండి, పిల్లల్ని హింస పెట్టకండి. లెట్ దమ్ ఎంజాయ్ దేర్ స్టడీస్. చదువు నో. మై డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ స్పెషల్లీ పిల్లలు ఎందుకు చదవాలి అని చెప్పండి. ఫోర్స్ చేస్తే రిజల్ట్స్ రాదండి. నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి లాస్ట్ ఇయర్ 10th స్టాండర్డ్ క్లియర్ అయ్యాడు. నౌ ఈస్ డూయింగ్ హిస్ PUC ఫస్ట్ ఇయర్. నా పాయింట్ ఏంటంటే ప్రెషర్ చేయకండి. ప్రెషర్ కింద ప్లెషర్ లెర్నింగ్ అనే ఫార్ములాని నేను బిలీవ్ చేస్తానండి. ప్లెషర్ లెర్నింగ్ అంటే హ్యాపీనెస్ లెర్నింగ్. నేను లాస్ట్ టైం వీడియోలో ఆల్రెడీ పేరెంట్స్కి చెప్పాను, ఆల్రెడీ స్టూడెంట్స్కి చెప్పాను, డైలీ మినిమం 3 hours చదవాలి అని చెప్పేసి. అవును, మినిమం అని చెప్పాను. మ్యాక్సిమం 5 hours 6 hours ఇస్ ద బెస్ట్ టైమింగ్. సరే, అది ఎలా అనేది కూడా లాస్ట్ టైం వీడియోలో దాన్ని ఆల్రెడీ మెన్షన్ చేస్తాను. నా పేరెంట్స్ మనం ఏం చేయాలి, నా రోల్ ఏంటి? పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలవాల్సింది చదివితే బెనిఫిట్ ఏంటి, ఎందుకు చదవాలి దాన్ని చెప్పండి. కొంతమంది ఎగ్జాంపుల్ చూపించండి చదివిన వాళ్ళనే. ఊరికే ఫోర్స్ చేయకండి, హింస పెట్టకండి. ఎస్, సో వాళ్ళకు ఒక ఫోకస్ ఫిక్స్ చేయండి. నాన్న నువ్వు చదివితే ఇలా ఉంటావు, అమ్మ నువ్వు చదివితే ఇలా ఉంటావు, నీ లైఫ్ ఇలా అవుతుంది. వాళ్ళలో ఒక డ్రీమ్స్ని సృష్టించండి, ఒక కలల లోకాన్ని కట్టించండి. ఎస్, అబ్సల్యూట్లీ 15 ఏళ్ల తర్వాత ఏమవుతుందో దాని గురించి మాట్లాడండి. నాన్న నువ్వు ఈ రోజు నుంచి మంచిగా చదివితే రేపు ఒక 25-30 ఏజ్ వచ్చే లోపల నువ్వు ఈ స్థాయిలో ఉంటావు, నీ లైఫ్ ఇలా ఉంటుంది, అలా మాట్లాడండి. ఎస్, మనం ఎంతసేపు చదువు అరే అవ్వదండి. ప్రెషర్ కాదండి, ప్లెషర్. సార్ నేను యాజ్ ఎ ఇండివిజువల్ కోచ్ నేను చాలా మంది స్టూడెంట్స్తో ఇప్పుడు పనిచేస్తాను. స్టూడెంట్స్ 45 మార్కులు తెచ్చుకునే వాళ్ళు 85 వచ్చేలా నేను చూసుకున్నాను, 90 వచ్చేలా చేశాను. పెద్ద మిరాకిల్ ఏం లేదండి. వాళ్ళకి ఒక కళలని, వాళ్ళ ఒక డ్రీమ్స్ని, వాళ్ళ ఒక గోల్స్ని ఫిక్స్ చేపిస్తాను. అండ్ వాళ్ళు చేస్తున్నారా లేదా దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, మీకు 2 టెక్నిక్స్ ఈరోజు చెప్పిస్తూ ఉండేది, 3 టెక్నిక్స్ చెప్పిస్తూ ఉండేది. మేజర్లీ ఫస్ట్ టెక్నిక్, వాళ్ళకి కళలని ఫిక్స్ చేయించండి. వాళ్ళు ఏం కావాలి, ఏం చేయాలి, ఏం అచీవ్ చేయాలి దాన్ని మాట్లాడండి. పాయింట్స్ పేరెంట్స్. ఎస్, పాయింట్ నెంబర్ 2, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ మనం వాళ్ళకి ప్రెషర్ కింద వాళ్ళు ఎలా చదవాలి, వాళ్ళు చేస్తున్నారో లేదో మీరు నిఘా పెట్టిన అవసరం లేదు, ఆ ఫాలో అప్ చేయండి. ఎనీథింగ్ కమ్స్ విత్ అ ఫాలో అప్ అంటే ఏంటి తెలుసా అండి? ఎగ్జాంపుల్, మా అబ్బాయికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆల్రెడీ మనం ఆ ప్రీవియస్ వీడియోలో మాట్లాడాము. ఆ టైం టేబుల్ ప్రకారంగా వాడు చేస్తున్నాడా లేదా చూడండి. చేస్తుంటే ఎంకరేజ్ చేయండి. నాన్న యు ఆర్ డూయింగ్ గుడ్, నాన్న అమ్మ తల్లి యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఈ చిన్న అప్రిషియేషన్స్ పిల్లల మీద చాలా పనిచేస్తాయండి. ఎస్, ఫాలో అప్ చేయండి, అప్రిషియేట్ చేయండి. అండ్ దయచేసి మీ వర్డ్స్ మీద, మీ కమ్యూనికేషన్ మీద కంట్రోల్ ఉండనివ్వండి. నువ్వు ఫెయిల్ అయితే నిన్నే గాడులకి ఎసరి పంపిస్తా, నువ్వు ఫెయిల్ అయితే నీకు పెళ్లి చేసేస్తా, ఇది డీమోటివేషన్ అవుతుంది తప్ప మోటివేషన్ అవుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చిన్న ఎంకరేజ్మెంట్స్ రిజల్ట్స్ పనిచేస్తాయి. నాన్న నువ్వు ఈ వీక్లో ఈ సిలబస్ కంప్లీట్ చేయి, ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయి, ఈ వీక్లో మనం ఒక మూవీకి వెళ్దాం, లేదా ఒక చిన్న అవుటింగ్కి వెళ్దాం, లేదా ఈ చిన్న గిఫ్ట్ దొరుకుద్ది. సో చిన్న అప్రిషియేషన్స్ పిల్లలకి చాలా మోటివేట్ అవుతుంది. నా సెషన్స్లో, నేను కార్పొరేట్ సెషన్స్లో కంపెనీస్లో పెద్ద వాళ్ళతో వర్క్ చేస్తానండి. CEO లెవెల్, మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో వర్క్ చేస్తాను. వాళ్ళు ఏదైనా చిన్న అచీవ్మెంట్ చేసినప్పుడు ఆ టైంలో, ఆ యాక్టివ్ సెషన్లో నేను చిన్న 50 పైసలు చాక్లెట్ ఇస్తానండి. వాళ్ళు 50 పైసలు చాక్లెట్ కోసం తండ్లాడుతూ ఉంటారు. అంటే దిస్ ఇస్ కాల్డ్ మోటివేషన్, దిస్ ఇస్ కాల్డ్ ఎంకరేజ్మెంట్.
మై డియర్ ఫ్రెండ్స్ 3 పాయింట్స్ మనం మాట్లాడాము. ఒకటి, వాళ్ళకి కళలు సృష్టించండి, వాళ్ళ కళల లోకాన్ని కట్టండి. సెకండ్ మోస్ట్, వాళ్ళ ఫాలో అప్ చేయండి. వాళ్ళు ఫాలో అప్ అంటే ఏంటి, సింపుల్గా నిఘా పెట్టకండి, బట్ అబ్జర్వ్ చేయండి వాళ్ళు పని చేస్తున్నారా లేదా. ఆ 3 అవర్స్ 5 అవర్స్ ఏం షెడ్యూల్ ఇచ్చానో దానికి వర్క్ చేస్తున్నారా లేదా చూడండి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎంకరేజ్మెంట్. మీ మాటల్లో పాజిటివ్నెస్ ఉండనివ్వండి. నాన్న సూపర్గా చేస్తున్నావు, ఎక్సలెంట్గా చేస్తున్నావు, మంచిగా చేస్తావు, మంచి రిజల్ట్స్ తెస్తావు, ఆడిని చూడు ఈయన్ని చూడి వద్దు, వీళ్ళ కంపేర్ చేయండి, నాన్న నిన్నకిన్న ఈరోజు చాలా బాగా చేసావు. ఈ చిన్న 3 మంత్రాస్ మై డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ మీరు దీన్ని పాటిస్తే మీ పిల్లలు సక్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ టెక్నిక్స్ నేను ఎంతోమందికి నేర్పించాను, ఎంతోమంది పైన ప్రాక్టీస్ కూడా చేశాను, దాంతో రిజల్ట్స్ వచ్చిందండి. డెఫినెట్లీ ఈ రిజల్ట్స్ తెస్తుంది. సో ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేయండి, చాలామంది పిల్లలకి రీచ్ అయ్యేలా చూసుకోండి. బికాస్ స్ట్రెస్ అని చంపకండి పిల్లల్ని. రిజల్ట్స్ 100% వస్తుంది చిన్న టెక్నిక్స్తోనే. ఆ చిన్న టెక్నిక్స్ ఇక్కడ చెప్పాను, ఇంకా కొన్ని టెక్నిక్స్ ఇంకా వచ్చే సెషన్స్ చెప్తాను. లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.